లోక్సభ ఎన్నికల ఫలితాలు అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో పనిచేసిన మోదీ మ్యాజిక్ 2024 వచ్చేసరికి నీరుగారిపోయింది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంకృతాపరాధంగా చెప్పుకోవచ్చు. మితిమీరిన విశ్వాసం, ప్రతిపక్షాలను కించపరుస్తూ తేలిగ్గా తీసేయడం, మోదీ నిరంకుశత్వ కలగలిపి కూడా బీజేపీ గొప్పగా చెప్పుకున్న అబ్కీ బార్ 400 పార్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు మోదీ కాస్త వెనకబడిపోయిన విషయం తెలిసిందే. మోదీ ఓడిపోతున్నాడు, బీజేపీ వెనకబడిపోతుందనేసరికి స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై ఓ లుక్కేద్దాం. ఉత్తరప్రదేశ్లో యోగి మోదీ మ్యాజిక్ పనిచేయలేదు. వీరికి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చాడు. అఖిలేష్ యాదవ్ దెబ్బకు బీజేపీ విలవిలాడిపోయింది. కాగా అఖిలేష్ యాదవ్ నినాదం బాగా పనిచేసింది. ముఖ్యంగా అఖిలేష్ ముస్లింలు, యాదవులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలను తన వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. వారి ఓట్లు దక్కించుకోవడంలో సఫలమయ్యారు. దీనికి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అఖిలేష్ కు తోడు కావడంతో బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేయగలిగింది. యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే శక్తిగా అఖిలేష్ ఎదిగాడు. ఫలితాలు చూస్తుంటే ఒక్కో నియోజకవర్గంలో నువ్వా నేనా అనే స్థాయికి పోటీ జరిగింది. ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేసి కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాగా యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. బీజేపీ మొత్తం 62 స్థానాలు దక్కించుకోగా బీఎస్పీ 10 సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి ఎస్పీ 62 సీట్లు పోటీ చేస్తే ఇండియా కూటమి భాగస్వామి 17 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు బీజేపీ అభ్యర్థి మంత్రి స్మృతి ఇరానీ 45,000 ఓట్లతో వెనుకబడ్డారు. రాయబరేలీలో రాహుల్ సుమారు 1,00,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పరిస్థితిని బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా తగ్గిందని చెప్పుకోవచ్చు. ముస్లింలు, యాదవులతో పాటు ఇతర చిన్న పార్టీలు, నాన్ యాదవ్లు, ఓబీసీలు తమ వెంటే ఉన్నాయని ఎస్పీ నాయకులు చెబుతున్నారు. అది కాకుండా అఖిలేష్ యాదవ్ ఈసారి కొత్త స్లోగన్ను ఎంచుకున్నారు. ముస్లిం, యాదవ్ నుంచి పీడీఏ లేదా పిచిడే కులాలు, దళితులు, మైనార్టీలను కలిసి పీడీఏ స్లోగన్ను ఎత్తుకున్నారు. దీంతో పాటు సీట్ల పంపకం విషయంలో అఖిలేష్ జాగ్రత్త వహించారు. సొంత సామాజిక వర్గానికి కేవలం 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఓబీసీకి చెందిన 27 మందిని బరిలో నిలిపారు. అగ్ర కులాల వారు 11 మందిని, వారిలో బ్రాహ్మణులు, ఠాకూర్లు, వైశ్యులు, క్షత్రియులకు టికెట్లు ఇచ్చారు. 4 ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో 15 మంది దళితులను బరిలో నిలిపారు. కాగా అఖిలేష్ తన కుటుంబం నుంచి 5 మందిని నిలిపారు. వారంతా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్ల పంపిణీలో సామాజికత పాటించామని, బీజేపీ పాత ఫార్ములా ఇప్పుడు విఫలమయ్యిందని అఖిలేష్ అంటున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కూడా కనుమరుగయ్యారు. బీజేపీ టికెట్టుపై పోటీ చేయడానికి ఎవ్వరు ముందుకు రాలేదని, ఎలాగో ఓడిపోతామని తెలిసి పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తారని అఖిలేష్ ప్రశ్నించారు. ఇక సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంక్ విషయానికొస్తే ప్రధానంగా యాదవులు, ముస్లింలు అధికంగా ఉంటారు. అయినా 2014లో ఎస్పీ మొత్తం 80 లోక్సభ సీట్ల కాను కేవలం 5 సీట్లు మాత్రమే గెలిచింది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్ల కాను కేవలం 47 సీట్లు మాత్రమే గెలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 5 సీట్లు గెలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 111 సీట్లు గెలిచింది. యూపీలో ప్రధానంగా దళితులు బీఎస్పీ అధినేత్రి మాయావతి పనితీరుతో అసంతృప్తితో ఉన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా మాయావతికి లేదని తెలిసిపోయింది. దీంతో వీరంతా మాయావతికి ప్రత్యామ్నాయంగా ఎస్పీ పంచన చేరారు. వెనుకబడిన కులాలకు అఖిలేష్ యాదవ్ ఒక్కరే ఆశాకిరణంగా కనిపించారు. కాగా రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా ఓబీసీలే. దీంతో మైనార్టీల విషయానికొస్తే ముస్లింల జనాభా కూడా యూపీలో చాలా ఎక్కువగా ఉంది. వీరంతా అఖిలేష్ తండ్రి ములాయం జమానా నుంచి ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు.
అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లింలంతా ఎస్పీకి అండగా నిలవడంతో బీజేపీ జోరుకు ఎస్పీ గట్టి బ్రేక్ వేయగలిగింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ తరచూ కుల గణన గురించి చెబుతూ ఉండేవారు. రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కుల గణన జరిగితే రాష్ట్రంలో ఆయా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వ స్కీంలలో రిజర్వేషన్లు అమలు చేయొచ్చు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో వారికి వాటా దక్కుతుందని అఖిలేష్ చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ విషయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం కొన్ని వర్గాలకు సమకూరిన రిజర్వేషన్లను చులకన చేసి మాట్లాడడం కూడా బీజేపీ విజయాలను దెబ్బతీసింది. మరోపక్క బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మారుస్తారన్న ప్రచారాన్ని ఇండియా కూటమి గట్టిగా తెరపైకి తేవడం కూడా బీజేపీకి విజయాలపై ప్రభావం చూపించింది. దీంతో ఉత్తరప్రదేశ్లో ఉద్యోగాలతో పాటు విద్యలో లభించే రిజర్వేషన్లు కోల్పోతామన్న ఆందోళన కూడా బీజేపీ విజయాన్ని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యూపీలో ఫలితాల సరళిని బట్టి చూస్తే అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ వెనుక ముస్లింలు బలంగా ఉన్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 20% వరకు ఉంటోంది. కాగా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎస్పీకి పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతో 2017తో పోల్చుకుంటే 2022లో మెరుగైన సీట్లు సాధించుకుంది ఎస్పీ. అలాగే రాష్ట్రంలో దళితుల జనాభా 20% వరకుంది. వీరంతా సాంప్రదాయబద్ధంగా చూస్తే బీఎస్పీ ఓటు బ్యాంకు. ప్రస్తుతం వీరంతా గంపగుత్తగా అఖిలేష్ యాదవ్ వైపు చేరారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రధానంగా ప్రధాని మోదీ చరిష్మాపై ఆధారపడింది. ప్రధాని ఇచ్చిన హామీలను పూర్తి చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించారని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయినా మోదీ యోగి మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో మోదీకి గట్టి పోటీ ఇచ్చింది. గతంలో జోరును తగ్గించింది. కడపటి వార్తలొచ్చేసరికి ఎస్పీ 36 సీట్లు, బీజేపీ 32 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు, రాష్ట్రీయ లోక్దళ్లు 2 సీట్లలో ఆధిక్యతతో ఉన్నాయి. మొత్తానికి చూస్తే 2019లో 62 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి వాటిలో సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. యూపీలో ఎవరు ఎక్కువగా సీట్లు గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అయితే కేంద్రంలో బీజేపీ బోటాబోటి మెజార్టీతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మొత్తానికి చూస్తే ఇది కేవలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగానే సమాజ్వాదీ నాయకులు విశ్లేషిస్తున్నారు.